హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. ఎంత టైం అయితుందో అన్నట్టుంది కదా! కానీ 6 6:30 అయితుంది అంతే. మా ఆయన లెవ్వంగానే పేడ తెచ్చేయమంటే నిజంగా తెచ్చిస్తాడు అనుకోలే. కానీ అప్పటికప్పుడు పోయి తీసుకొచ్చిచ్చిండు. ఈ వీడియో అయితే నేను ఏకాదశి రోజు తీసింది. తొలి ఏకాదశి రోజు అట్లా మంచిగా పూజలు చేసుకోవాలి అవంతా నాకు తెలవదనమాట. నేను నార్మల్‌గా ఉండనులే నిదానంగా చేసుకుందాం అనుకున్నాను. కానీ ఈరోజు ఖచ్చితంగా చేసుకోవాలి బావుంటది. ఈ రోజుతో అన్ని పండుగలు ఇక వెంటనే స్టార్ట్ అయితా ఉంటాయి అని తెలిసిందనమాట. అందుకే ఇక మంచిగా పూజ చేసుకుందాం అనిపించింది. ఈరోజైతే మా ఆయన, నాన్న అట్లనే మా బావ వాళ్ళు గిట్లా లొద్ది మల్లన్న టెంపుల్ అంట నల్లమల ఫారెస్ట్‌లోనేమో ఉంటదంట. మనకు కూడా తెలవది. ఇంకా అక్కడికైతే వెళ్తున్నారు. ఉదయం అయితే తొందరగా బయలుదేరి సాయంత్రం వరకు ఇంటికొచ్చేద్దాం అనుకున్నారు. ఇంకోటేంటంటే ఈ సంవత్సరం మొత్తంలో ఈ తొలి ఏకాదశి ఒక్కరోజే ఆ టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారంట. ఇంకా నేను కూడా పిల్లల్ని స్కూల్‌కి అయితే పంపియాలి కదా! ఇంకా వీళ్ళు ఎలాగూ వెళ్ళిపోతారు. ఇంకా పిల్లలకి నాకే కదా ఆలు రైస్ అయితే చేద్దాము. ఇక నాకు కూడా అదే చేసుకుంటే అయిపోద్ది అనుకున్నా. నేనేమో ఒక సైడ్ వాయిస్ ఇస్తుంటే మా వంశోతల్లేమో ఒక గిన్నె పట్టుకొని ఒక చెంచా పట్టుకొని డప్పు కొడుతుంది. మా చిన్నోడైతే లేచిండు, బ్రష్ కూడా చేయలేదు. అప్పుడే అరటిపండు పట్టిండు ఇక తిన్నింకే. మేము తినరా అని అడుక్కునేటప్పుడేమో తినడు. మేము వద్దురా ముఖం కడుక్కున్నాక తిందాం అట్లా ఇట్లా చెప్తాం కదా, అప్పుడు కచ్చగా కావాలని తింటాం. మ్యారేజ్ కి ముందు నేను మస్తు గుళ్ళకు తిరుగుతుండే కానీ ఎక్కువ పూజల గురించి అయితే తెలియదు. ఇంకా మ్యారేజ్ తర్వాత ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్నే కాబట్టి ఇక నేనే పూజలు చేసుకోక తప్పదు. ఏదో ఇక వచ్చి రాని పూజలు అయితే చేసేసుకుంటా. మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టినాను అనమాట పూజ చేసుకునేది. అయితే అందులో కొబ్బరికాయ కొట్టిన. కొబ్బరికాయ ఒకటి కొంచెం పెద్దగా, ఒకటేమో చిన్న పచ్చలాగా అయితే పలిగిందనమాట. అయితే ఆ దానికి ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది, కొబ్బరికాయ ఎవరైనా అట్లా కొడతారా, వీడియోల కోసం చేసే పూజలు ఇట్లనే ఉంటాయని పెట్టింది. మళ్ళీ ఆ సిస్టర్కి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. కొబ్బరికాయ కొట్టడం మన వంతు, కానీ అది ఎట్లా వలుగుతుంది అనేది మనం చూసుకొని కొడతామా? అంటే మనం కొట్టిన కొబ్బరికాయ కరెక్ట్ షేప్లో వస్తుందా? ఏదైనా మాట్లాడితే కొంచెం అర్థం ఉండాలి. ఇంకా నయం కొబ్బరికాయని టేప్తోని కొలిసి కరెక్ట్గా కొట్టాలనిలే. ఇంట్లో ఉండేదాన్ని ఒక్కదాన్నే కదా, దానికి ఇంకా మళ్ళీ కర్రీ ఎందుకు అన్నట్టు ఇక నేను కూడా ఆలు రైసే వేసుకుంటున్నా. నాకైతే ఏమైనా విశేషాలు ఉన్నాయి అంటే కనుక ఫోన్ ద్వారానే తెలుస్తాయి. నేనైతే క్యాలెండర్ అస్సలు చూడను. ఇంకా ఏమైనా ఉన్నాయంటే వాట్సాప్ స్టేటస్ల ద్వారా తెలుస్తాయి. లేదంటే అది స్టార్ట్ అవ్వక ముందే మనకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే స్టార్ట్ అవుతాయి కదా, అట్లా అర్థమైపోతుంది అనమాట. ఇంకా ఏ రోజు అనేది కూడా మనకు గుర్తులేదనుకోండి, అవి కూడా వాట్సాప్ స్టేటస్ల వల్లనే తెలిసిపోతుంది. అంటే శనివారం రాగానే వెంకటేశ్వర స్వామివి కానివ్వండి, లేదంటే సోమవారం రాగానే శివునివి అట్లా పెడతా ఉంటారు కదా, అట్లా అర్థమైపోతుంది. ఇక ఉదయం టైం అయితే అసలు నిజంగా నాకు ఏం చేయాలనో అర్థమైతలేదు. ఏమైనా కర్రీస్ చేద్దామా అంటే లేట్ అయిపోద్ది. పోనీ నైటే అన్నీ ప్రిపేర్ చేసుకొని పడుకుందామా అంటే అట్లా నైట్ లేట్ అయిపోద్ది. నిజంగా ఒక్కోసారి స్కూల్ దగ్గర ఉండింటే బాగుండేది కదా, టైంకి పోయి ఇచ్చొస్తే అయిపోతుండే, మంచిగా నిదానంగా చేసుకొని అనిపిస్తుండే. పిల్లల కోసం అయితే కొంచెం కారం తక్కువ వేసి చేసిన. ఇంకా వీళ్ళకి టిఫిన్లు పెట్టేసి తినిపినీకే తీసిన తర్వాత నేను మళ్ళీ కొంచెం కారం వేసుకొని చేసుకుంటాను. నాకైతే సప్పగుంటే అస్సలు తినబుద్ధి కాదు. కారం ఉంటే ఊరుకుంటాననే తింటా, కానీ సప్పగుంటే ఇక అసలు తినబుద్ధి కాదనమాట. అందుకే వాళ్ళకైతే ఫస్ట్ తీసి పెట్టేసి ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ వేస్ట్ చేసుకుంటా. ఇక మా ఆయన వాళ్ళైతే పోయేటప్పుడు టిఫిన్ చేసి పోతామన్నారు. ఇంకా మధ్యాహ్నం అక్కడనే, ఇంకా ఈవినింగ్ వస్తారు కాబట్టి వాళ్ళకి వంట అయితే ఏం లేదు. ఇక ఆల్రెడీ వాళ్ళైతే రెడీ అయిపోయారు. పిల్లలకి నేనేమో ఇక తినిపిస్తున్నా. టిఫిన్ బాక్స్లు అన్నీ పెట్టేసి ఇంకా నిదానంగా కూర్చొని తినిపిస్తున్నా. మా చిన్నోడు మంచిగా రెడీ అవుతాడు, చేస్తాడు. ఇక ఏదో ఒక విషయంలో సతాయిస్తాడు అనమాట. మొన్న షూస్ అయితే తీసుకొచ్చినాం కదా, ఇక ఈ రోజే ఫస్ట్ టైం అనమాట వేసుకొని పోవడము. కాబట్టి ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. ఇంకా రేపటి నుంచి అవి ఇంకా ఏడబడితే ఆడ పడతాయి అనమాట. మా చిన్నోనికి అవే కావాలని ఏడుస్తుండు. అంటే వీనికి కొత్తవి తెచ్చినాము, వానికేమో పెద్దోని ఉన్నాయి కదా, ఆహా నాకు ఇవే కావాలి, నాకు ఇక్క పెట్టేటివే కావాలని ఏడుస్తుండు. ఇక అది ఇది చెప్తున్నాను. అంతేకాకుండా కరెక్ట్ టైంకి వాళ్ళ డాడీ వాళ్ళ తాత అయితే వెళ్ళిపోయారు. ఇక అందుకే నేను పోతా అని ఏడుస్తుండు. ఇక వాళ్ళని రెడీ చేయటము, తినిపియటము, టిఫిన్ బాక్స్లు పెట్టడము అంతా అయిపోయింది. ఇంకా మనకి బస్ అయితే రాలేదు. ఇక అంతలోపు మా చింతల్లి స్టార్ట్ చేసింది. ఇక అంతే ఒకరి తర్వాత ఒకరు స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. పీక ఎట్లాగా బస్ రావడానికి టైం ఉంది కదా అని ఆ గ్యాప్లో నేను కూడా బ్రష్ అయితే వేసేసుకున్నాను. వీళ్ళిద్దరు ఇట్లా మంచిగా రెడీ అయిపోతుంటే భలే ఉంటుంది. చింతల్లేమో పోయి తులసమ్మ దగ్గర ఆడుకుంటుంది. ఇక వాళ్ళనైతే పంపించేసి వచ్చేసి ఇక నేనైతే ముగ్గేస్తున్నా. నేనేమనుకున్నానంటే మార్నింగ్ టైంలో అయితే దీపం పెట్టుకుందాం అనుకున్నా.
కానీ ఇక అత్తమ్మ వాళ్ళేమో చిలకలకి వెళ్ళిపోయారు. ఇంకా మా హస్బెండ్ ఏమో అక్కడ వెళ్ళిపోయిండు కదా. ఇక ఒక్కదాన్నే ఉన్నా. పాపని వదిలిపెట్టి స్నానానికి వెళ్ళాలంటే భయం అవుతుంది. అందుకే ఎవరైనా ఉంటే పాపని ఇచ్చి నేనైతే వెళ్తానన్నమాట. అందుకే ఇక ఉదయాన్నే నాకు పూజ చేసుకోవటం కుదరలేదు. మధ్యాహ్నం వరకు అత్తమ్మ అయితే వస్తానన్నది. ఇంకా ఆమె వచ్చేలోపు నేను పనంతా పూర్తి చేసుకున్నాను అనుకోండి. ఇంకా తను వచ్చిన తర్వాత పాపనిచ్చి నేను ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టుకోవచ్చులే అని ఇక సాయంత్రమే పూజ చేసుకుందాం అనుకున్నా. చాలాసార్లు అనుకుంటాను మార్నింగ్ టైంలో చేసుకుంటే బాగుంటుంది చేసుకుందామని, కానీ ఎప్పుడు నాకు ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా కుదురుతుంది. అయినా సరే ఈవినింగ్ టైం అయినా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట పూజ చేసుకుంటే. ఇంకా ఉదయం చేసుకోవాలంటే ఎంతో కొంత హడావిడి ఉంటుంది, కానీ ఈవినింగ్కి హడావిడి ఉండదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి మంచిగా నిదానంగా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాం. ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా పూజ చేసుకోవచ్చు. మార్నింగే ఫ్రెష్ అప్ అవుదామని నేను వేడి నీళ్ళు కూడా హీటర్కి అయితే పెట్టుకున్నాను. కానీ అప్పటికి ఇంకా అత్తమ్మ వాళ్ళది పని అయిపోయింది. ఇక మధ్యాహ్నం వరకు వస్తాంలే అన్నట్టు అన్నారనమాట. ఇంకా మధ్యాహ్నం చేయొచ్చులే అన్నట్టు మళ్ళీ నేను ఆఫ్ చేసేసిన. ఇంకా ఈరోజు అయితే చాలామంది ఊరుకొండకు పోయిర్రు. మొన్న మా మరదలకి బియ్యం పోసిరని పోయినాం కదా, అక్కడికైతే ఈరోజు చాలామంది వెళ్తారు. అక్కడికే కానే కాదు, చాలామంది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటారు కదా ఈరోజు. ఇంకా మాకు మాత్రం ఎక్కడికి వెళ్ళటానికి కుదరలేదు. పోన్లేండి, మా హస్బెండ్ అయినా పోయింది కదా. అందరికీ ఉండే ప్రశ్న, ఏడికైనా మీరే పోతారు పిల్లల్ని ఎందుకు తీసుకుపోరు అన్నట్టు. పిల్లల్ని తీసుకొని పోతే బైక్ మీద మాకు మస్తు ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నది 5 మందిమి, బండి మీద కూర్చోవాలంటే మస్తు ఇబ్బంది అనిపిస్తుంది. పిల్లలకేమో కానీ ఇక పాపని ఎత్తుకొని కూర్చొని ఆడికో ఈడికి వచ్చేసరికి నాకు మస్తు అవుతుంది. అందుకే ఎక్కువగా కాకపోయినా అప్పుడప్పుడు తీసుకెళ్తాము. ఇంట్లోకి ఏమైనా సరుకులు తెస్తున్నాము, ఏదైనా పని మీద పోతున్నాము అనుకున్నప్పుడు అయితే ఏం తీసుకుపోము. ఖాళీగా ఉన్నాము, కాసేపు ట్యాంక్ బండ్ దగ్గర వాళ్ళు ఆడుకుంటారు అనిపించినప్పుడు మాత్రం తీసుకుపోతాం. అంటే టైం ఉండకుండా వాళ్ళని తీసుకుపోయి ఉత్తిగా తిప్పి తీసుకొని రావటం ఎందుకు అని. ఇంకోటి, మేము బయటకు వెళ్ళినప్పుడు బయట మేము డిన్నర్ చూపిస్తాం కదా, అట్లనే ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఏమైనా పట్టుకొని వస్తాం. ఇంటికి ఎప్పుడో ఒకసారే పట్టుకొని వస్తాం, ఎక్కువగా తీసుకొని ఇయ్యడు మా ఆయన. నీకు తినొద్దని చెప్తేనే అట్లనే తింటావు, మళ్ళీ అవే పిల్లలకి పెడతావంట, అది అసలు హెల్దీ ఫుడ్డే కాదు, వద్దంటే వద్దు అని తీసుకోవడం అనమాట. కనీసం ఇక పండ్లో ఏందో తీసుకొని వస్తాం. ఎప్పుడన్నా ఒకసారి బిర్యానీ అలాంటివి తిన్నప్పుడు తీసుకొని వస్తాం. జంక్ ఫుడ్ ఎక్కువగా మా ఆయన ఇష్టపడడు. పాప అయితే పడుకుంది. తను పడుకోగానే ఇంకా నేను లోపటిల్లు బయటిల్లు తుడుచుకొచ్చేసి ఇంకా తర్వాత బయట కూడా కడుగుతున్నాను. ఇక తుడవాలంటే ఇక్కడ మస్తు టైం పడుతుంది, అందుకే నీళ్లు గుప్పి ఇంకా ఊడుస్తున్నా. గిన్నెలు కూడా ఉన్నాయి తోమేటివి, కానీ తను పడుకుంది మంచం మీద కాబట్టి నాకు వదిలేసిపోవాలంటే భయం అవుతుంది. ఇంట్లో ఒక్కటి ఊడ్చి బయట కడిగేసి ఇంకా తర్వాత తను లేచిన తర్వాత గిన్నెలు తోమదంలే అని ఊకున్నా. ఇక ఈ పని అయిపోయి తను లేచేంత వరకు నేను ఖాళీగానే ఉన్నాను. తనతో పాటు మంచం మీద కూర్చొని ఇక ఫోన్ ఒత్తుకుంటా ఉన్నా. తనైతే ఇక లేచింది. లేవగానే ఏడవకుండా ఇట్లా ఒక క్యూట్ స్మైల్ ఇస్తే బాగుంటుంది. పాపని ఎవరైనా నవ్విపించినా లేదంటే పలకరించినా వెంటనే స్మైల్ వచ్చేస్తుంది ఇక ఫేస్లో. స్మైలీ ఫేస్ అంటారు ఇక ఆమెని. ఇక తను లేచిన తర్వాత గిన్నెలు ఉన్నాయన్న కదా, ఇక గిన్నెలు అయితే తోమేస్తున్నాను. అప్పటికే ఇక అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చిండే. మళ్ళీ వేడి నీళ్ళు అయితే పెట్టేసిన, స్విచ్ ఆన్ చేసి ఇక గిన్నెలు తోమదామని అయితే కూర్చున్నా. మొన్న షార్ట్ వీడియో అయితే ఆల్రెడీ పెట్టేసిన కదా, ఇంకా అప్పటికప్పుడు బ్లౌజ్కి ఉక్స్ కుట్టుకున్నాను అనమాట. ఆ బ్లౌజ్ అయితే కుట్టుకున్నా కానీ ఉక్సులు కాజాలు పెట్టుకోలేదు. కాజాలు నేను ఎక్కువగా మిషన్ మీదనే పోసేసుకుంటా ఉక్కులు పెట్టడానికి, కానీ మిషన్ మీద బాగా సతాయిస్తుంది అనమాట. కొంచెం బట్ట దొడ్డుగా వచ్చేసరికి ఇబ్బంది పెడుతుంది. అందుకని ఇక సూత్తోనే వేసేసుకున్నాను కాజాలు ఉక్కులు అయితే కుట్టేసుకుని వచ్చి, ఇంకా అత్తమ్మ వాళ్ళు పోకముందే నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసిన. అత్తమ్మ వాళ్ళు కూడా ఊరుకొండకైతే పోదాం అనుకున్నారు అనమాట. అందుకే ఇక వాళ్ళు మేము పోతాము తొందరగా ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్తే ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయి ఇంకా మా వంశు తల్లి అయితే వాళ్ళ అన్నోళ్ళ బన్నీని వేసుకొని ఇక ఒకటే ఆడుతూ ఉంది. ఇక తనని కూడా ఫ్రెష్ అప్ అయితే చేపించేసిన. ఇక స్నానం చేపించిన కాబట్టి మా బుడ్డ తల్లి అయితే మంచిగా పడుకుంటుంది హాయిగా కాసేపు. ఇంకా తను పడుకొని లేచే వరకు నేనైతే పూజ మంచిగా కంప్లీట్ చేసుకుంటా. ఈరోజు పిండి దీపాలు పెడితే మంచిదంట, కానీ నాకు నిజంగా తెలియదు. తెలిస్తే కనుక ఖచ్చితంగా పెట్టేదాన్ని. అంటే పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అట్లా తెలిసినాయి. కొంతమంది కామెంట్లో కూడా అడిగిరు కదా పిండి దీపాలు పెట్టలేదా అని.
నాకు పెడతారని తెలీదు. తెలిస్తే గనుక పక్కా పెడుతుంటే నేను కూడా. అప్పటికి సాయంత్రం 4 అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నేను నిదానంగా పూజ అయితే చేసుకుంటున్నా. ఇక కాసేపు అయితే పిల్లలు వస్తారు. ఇక మా ఆయన వాళ్ళు కూడా అక్కడ నుంచి బయలుదేరిరంట, వస్తున్నారంట. ఒక్కొక్కసారి మనకు ఎంత బాధగా అనిపించినా, ఎంత ప్రశాంతత లేదు అన్నట్టుగా అనిపించినా, ఏదైనా టెంపుల్లో పోయి కూర్చున్నాం అనుకోండి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. కానీ ప్రెజెంట్ అంత అదృష్టం లేదు. ఎందుకంటే మనం సింగిల్గా ఉన్నప్పుడు ఎక్కడికైనా పోయి కూర్చోవచ్చు, రావచ్చు. కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా అట్లా చేయలేము. ఇక ఏడికైనా వాళ్ళని తోలుకొనే పోవాలి, తోలుకొనే రావాలి అన్నట్టు ఉంటుంది. ఇక పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లో ధూపం కూడా వేసేసుకున్నాను. పాప అయితే ఇంకా ప్రశాంతంగా వండుకొనే ఉంది. ధూపం ఇంట్లో పెడితే బాగా పొగ జుట్టుకుంటుంది కదా, మళ్ళీ పాప ఎడలేస్తుందో అని భయమయ్యి ఇంకా బయట గుమ్మం దగ్గర అయితే పెట్టేసిన. ఇంకా అట్లనే తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ఇక పనంతా కంప్లీట్ అయిపోయింది, ప్రశాంతంగా ఉంది. ఇంకా ఏం పని లేదనమాట, దర్జాగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. నేను పూజ చేసుకున్నంతసేపు పాప మంచిగా పడుకుంది అని ఇట్లా వీడియో తీసి నా పనిలో నేను పడ్డనో లేదో అప్పుడే లేచింది. ఇక ఎట్లాగో పనంతా అయిపోయింది, పూజ కూడా అయిపోయింది కదా. ఇంకా ఒక కప్పు చాయ్ పెట్టుకొని కూర్చుందామని వచ్చిన. ఇక సప్పుడు వేయంగానే లేచింది అనమాట. గిన్నెలు ఇట్లా జరపంగానే లేచింది. లేసుడే చక్కగా గడప దిక్కు పోతుంది. ఇంకా మళ్ళీ ఏడ ముట్టుకుంటుందో కాలుతుందో అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసిన. లేవంగానే ఆమె చేసిన మొదటి పని ముగ్గు మొత్తం జరిపేసింది ఇక గడప దగ్గరకు వచ్చి. ఒకప్పుడు ఈ పనులన్నీ వాళ్ళ చిన్నన్న చేస్తుండే. వాళ్ళ చిన్నన్న స్కూల్కి పోతుండే కదా, ఇంకా ఆయన డ్యూటీ ఈమె తీసుకున్నది అనమాట. ఇప్పుడు ఈమె చేస్తుంది ఆ పనులన్నీ. నాకు బ్యాడ్ అలవాటు ఉంది. నేను పాలు ఉన్నాయి కదా ఏమైనా చేద్దాం అనుకున్నాను, కానీ పాల మీద మీగడ ఉంటుంది కదా అది తీసుకొని తిన్నాను అనమాట. ఇక ఎంగిలైనట్టే కదా అవి, అందుకని ఏమి వండలేదు. ఇంట్లో అరటి పండ్లు అయితే ఉండే, ఇంకా అవే పెట్టేసిన. ఇక చాయ్ పెట్టేసుకొని మా బుడ్డమ్మతోని అట్లా ఒక 2-3 ఫోటోలు దిగిన. ఇద్దరం కూడా కొంచెం నీట్గా మంచిగా రెడీ అయినాం కదా అని ఒక 2-3 ఫోటోలు అయితే దిగిన. నిజంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక అసలు టైం అనేదే తెలియదు, ఫాస్ట్గా గడిచిపోతుంది. మళ్ళీ ఖాళీగా ఉన్నాము అన్నట్టే ఉండదు, ఏదో ఒక పని వాళ్ళు పెడతానే ఉంటారు మనకు. చింతల్లికైతే ఇంకా అప్పుడే 9 months, ఇక బర్త్డే కూడా దగ్గరకు వస్తుంది. చింతల్లి కాస్త పెద్ద తల్లి అయిపోతుంది. ఇక తన నోటి నుండి చిన్న చిన్న మాటలు, క్యూట్ వర్డ్స్ మొదలవుతాయి. ఇగో ఇంతసేపు నేను కష్టపడి పనులన్నీ చేసుకొని పూజ చేసుకున్నంతసేపు మా ఆయన రాలేదు. ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని మంచిగా చాయ్ తాగుదాం అని కూర్చుంటున్నానా, చాయ్ పోసుకునే టైంకి వచ్చిందనమాట. ఎప్పుడు ఇంతే, ఇంట్లో పిల్లల్ని పట్టుకొని నేను కష్టపడి చేసుకునేటప్పుడు రాడు, అన్నీ అయిపోయి కూర్చున్నప్పుడు వస్తాడు. అబ్బా నీ పనే బాగుంది అని. వాళ్ళు వచ్చేటప్పుడు కొబ్బరికాయ అయితే తీసుకొచ్చిర్రు. ఇక కొబ్బరి పచ్చ కోసం మా బుడ్డ తల్లి ప్రయత్నాలు చూడండి ఎట్లున్నాయో. కనీసం చాయ్ కూడా తాగని మీదనే నుసులుతా ఉంటది. నాకేమో చాయ్ ఏడ చల్లిపోతుందో అని భయం అవుతుంది. సాయంత్రం టైంలోనే ఇక చాయ్ తాగినాక ఇట్లా కూర్చున్నా, మన ఇంటికి మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిర్రు. ఇంతకు ముందు కూడా ఒకసారి అయితే కలిసిపోయి నిండే, మళ్ళీ ఇది రావటం సెకండ్ టైం. ఊరుకొండకైతే పోయిర్రంట. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత మా ఊరు నుంచే వెళ్తుంటే ఇంకా కలిసిపోదామని అయితే వచ్చిర్రు. నిజానికి ఇక్కడ నుంచి కొంచెం వాళ్ళ ఊరికి వెళ్ళటానికి లాంగ్ అవుతుంది, అయినా సరే ఒకసారి కలిసిపోదాం అన్నట్టు ఇక్కడ నుంచే వచ్చిర్రు. ఇట్లా మన కోసం టైం తీసుకొని మన కోసం వచ్చి మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా మనలాగే చిన్న పిల్లలు ఉండరు. బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది పలకరిస్తారు. నాకేమో ఏం మాట్లాడాలనో అసలు అర్థం కాదు, ఏమనుకుంటారో ఏమో వాళ్ళు అని భయం అవుతుంది నాకు. ఇక కాసేపు కూర్చొని మాట్లాడి ఇంకా తర్వాత అయితే మళ్ళీ లేట్ అయిపోద్దని ఇక వెళ్ళిపోయారు. మీ ప్రేమకు మీ సపోర్ట్ కి చాలా రోజుల నుంచి మన వీడియోస్ అయితే చూస్తుర్రంట. మన చుట్టుపక్కల ఊరే చాలా బాగా వల్కరిచ్చిరు, మంచిగా మాట్లాడిచ్చిరు. థ్యాంక్ యూ. సాయంత్రం ఇక మా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ అయితే దోసకాయ కోసిచ్చిండు. ఇంకా దానికోసం మా పాప అయితే అంతా ఇంత పాటలు కాదు నాకు ఇస్తలేరని
ఒకటే లాగుతా ఉంది, పట్టి గుంజుతా ఉంది వాళ్ళ అన్నని. వద్దమ్మా అంటే అసలు వింటదా, వినదు, ఇచ్చేదాకా వదలదన్నమాట. సరే అబ్బా, ఈ రోజటి వీడియో అయితే కొంచెం లెంత్ తక్కువగానే ఉంది, నెక్స్ట్ టైం పెంచుతాను. వీడియో అయితే ఎండుకొచ్చేసింది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వచ్చు కదా. మా చిన్నోడైతే వాళ్ళ అన్నకు కూడా ఇస్తలేడు. సరే ఇక ఉంటా, మళ్ళీ అబ్బాయి.